అప్పుడు నాన్న అక్కడ బ్యాంక్లో పనిచేస్తున్నారు. ఎల్ఎంబి బ్యాంక్ అని ఉండేది అప్పుడు 67, 68 అక్కడ నాన్న అప్పుడు పనిచేసింది. తర్వాత అక్కడ నుంచి నాన్నది ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఆదిలాబాద్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. తర్వాత ఉట్నూరు అని అప్పుడు ఇంటీరియర్ ప్లేస్. అప్పుడు చాలా ఇంద్రవెల్లి అదంతా ఏరియా అంతా ఉట్నూరులో ఉండేది. ఉట్నూరుకి ఆల్మోస్ట్ సెకండ్ నాది 7th ఉట్నూరు. ఉట్నూరులో చదువుకున్నాం. అప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఏంటంటే అంతా గవర్నమెంట్ స్కూల్సే. శిశు మందిర్ అని ఎదురుపడ్డారా ఏమండి? అక్కడ ఉట్నూరులో నక్సల్స్ మూవ్మెంట్ బాగా ఉంటుంది కదా అప్పుడు. కొండపల్లి సీతారామయ్య ఎదురుపడ్డాడు. అవునా? ఎదురుపడ్డాడంటే ఆయన అప్పుడు యూజ్ టు కమ్ దేర్. కాబట్టి అంటే నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఫాదర్ ఒకసారి అడిగాడు, ఇతను ఎవరో తెలుసా అని. ఇతను ఎవరో తెలుసా అంటే మనం చిన్నప్పుడు కదా తెలియదు ఎవరు అంటే ఈయనే కొండపల్లి సీతారామయ్య అన్నాడు. అంటే ఆ వాతావరణం అంటే అప్పుడు ఆ ఉట్నూరు అనేది చాలా లిమిటెడ్ చిన్న ఒక 2-3,000 పాపులేషన్ ఉన్నటువంటి తాలూకా హెడ్ క్వార్టర్. అక్కడ నేను 7th వరకు చదువుకున్నాను. నాన్న అక్కడ కాస్త అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఉండేది. దేవుషా అని అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు గోండు రాజు అతను. గోండు రాజు దీదేన్ ఎమ్మెల్యే, ఆయన బతుకున్న రోజులు ఆయన్నే ఎమ్మెల్యే. అప్పుడు ఇక తర్వాత బెటర్ స్కూల్స్ మేము తర్వాత ఆల్మోస్ట్ శిశు మందిర్ ఎడ్యుకేషను. శిశు మందిర్ నుంచి మళ్ళీ 8th, 9th, 10th SVAVS అని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం అని అక్కడ శ్రీరాంపూర్ హాజీపూర్ దగ్గర ఉండేది, మంచిర్యాల లక్షపేట మధ్యలో. అక్కడ 8th to 10th చదువుకున్నాం. తర్వాత ఉద్యోగరీత్యా మళ్ళీ ఫాదరు నేను కొరుట్లలో అంటే మెట్పల్లిలో ఇంటర్మీడియట్, కరీంనగర్ జిల్లాది, కొరుట్లలో డిగ్రీ, తర్వాత పీజీ ఇక్కడ MA ఎకనామిక్స్కి వచ్చాం ఓయూలో. ఇక జనరల్గా ఇక్కడ ఓయూలో పడ్డ తర్వాత ఏముంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ Group 1, 2 year రాసాం. అది లంబిచోడి లాంగ్ మ్యారథాన్ వాజ్ గాన్ అప్ టు ది ఆల్మోస్ట్ 95, 91 to 95, ఆల్మోస్ట్ వేస్టెడ్ 4 years ఆఫ్ ద టైమ్ ఇన్ ద రన్నింగ్ అరౌండ్ ది వి మార్కెట్. అప్పుడు నాకు సబ్ ఇన్స్పెక్టర్గా 91లో ఛాయిస్ ఉన్నా రాలేదు నేను. అంటే అంతలా రావాల్సిన మళ్ళీ అగత్యం పడుతుందని అనుకోలేదు, కానీ మళ్ళీ రావాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఏదో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే తప్ప స్పెసిఫిక్ ఏదో ఎర్ర బూట్లు వేసుకొని బుల్లెట్ మీద పోయే టైప్ ఏం కాదు. ఇట్స్ ఎన్ జాబ్, దట్స్ ఇట్. ట్రైనింగ్ ఇక్కడ తీసుకుంటారు. ట్రైనింగ్ ఇక్కడే అందరికీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఇక్కడే అందరితో పాటు. నేను యాక్చువల్గా ట్రైనింగ్ ఒక రకంగా ఆలోచిస్తే లేటు నాది సర్వీస్, ఎంట్రీ ఇంటూ ది సర్వీస్. ఫ్రెండ్స్ అంతా 91లో ఉన్నారు, ఇక మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ వాళ్ళంతా 95లో ఉన్నారు. అచ్చా, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ మొగల్పురా ప్రొబేషనర్ని, ఓల్డ్ సిటీ. దెన్ ఫస్ట్ పోస్టింగ్ శంషేర్గంజ్ అని ఇప్పుడున్న ఫలక్నుమా ఏరియా. మొగల్పురా వాజ్ ది అండ్ టఫెస్ట్ టైం. ఆ టైంలోనే 98లో అప్పుడు కమ్యూనల్ అయ్యాయి. 1 డేలో 154 FIRs అయ్యాయి పోలీస్ స్టేషన్, ఆర్సన్ అండ్ లూటింగ్. టఫ్ టైం ఓల్డ్ సిటీ. శంషేర్గంజ్ ఆల్మోస్ట్ హారిబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది 93-92 కమ్యూనల్ వైలెన్స్ పోలీస్ స్టేషన్. అప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 100 deaths అయ్యాయి ఆ టైంలో. అదేది 92-93. తర్వాత మా టైంకి వచ్చేసరికి కుదురుకుంది, కానీ కొద్దిగా టఫ్ పోలీస్ స్టేషన్స్. కానీ ప్రజలు చాలా మంచి వాళ్ళు, పబ్లిక్ ఆర్ గుడ్. ట్రైనింగ్ అయింది. ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ శంషేర్గంజ్. అంటే ప్యూర్లీ పోస్టింగ్ అంటే శంషేర్గంజ్ ఫస్ట్ పోస్ట్. సార్, మీరు ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? అంటే అదంతా కమ్యూనల్ ఏరియా, ఒకవైపు చెత్తర్నాక, ఒకవైపు మీకు చాదర్ఘాట్, ఒకవైపు చంద్రాయనగుట్ట, ఇంకోవైపు ఛత్రినాక, ఇంకోవైపు షాలిబండ, కాలాపత్తర్, కమాటిపురా, టిపికల్ ఏరియాస్. ఆ టైంలో లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చిందా? లాంగ్వేజ్ మాకేం ప్రాబ్లం లేదు, బికాస్ ఆఫ్ వి పర్టికులర్లీ హెయిల్స్ ఫ్రమ్ ది తెలంగాణ కాబట్టి మాకు లాంగ్వేజ్ ఉర్దూ వచ్చినప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడ మా కొలీగ్స్ ఎవరైతే అందరూ ఇక్కడికి వచ్చారో వాళ్ళకి చాలా డిఫికల్టీ ఉండేది. ఉత్తరం అన్నది తెలియకపోయేది, ఇది రావంటే తెలియకపోయేది. వాళ్ళకి కష్టం, కానీ మాకేం ఇబ్బంది లేదు. కానీ అక్కడ ఉండేందుకు ప్లేస్ ఉండకపోయేది. ఫ్యామిలీస్ మేము చాలా దూరం నుంచి రావాల్సి వచ్చేది. ఆల్మోస్ట్ నైట్ టైం అక్కడ ఉద్యోగం అంటే 12-1 గంట ఖచ్చితంగా ఎస్ఐలందరూ నైట్ 12 వరకు ఉండాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాస్త లేట్గా స్టార్ట్ అవుతుంది లైఫ్. ఓల్డ్ సిటీ లేట్గా స్టార్ట్ అవుతుంది, బట్ నైట్ డిలే అవుతుంది. అక్కడ శంషేర్గంజ్లో ఏంటంటే అప్పుడు రౌడీ యాక్టివిజం ఎక్కువ ఉండేది. తర్వాత
ఈ చిల్లర మల్లర తగాదాలు బాడీలీ అఫెన్సెస్ ఎక్కువ ఉండేది. ఆ బాడీలీ అఫెన్సెస్లలో అక్కడ 2-3 మర్డర్స్ అయ్యాయి అప్పుడు మేము ఉన్నప్పుడు. ఒక నాకు సంబంధించిన సంఘటన, ఒక వ్యక్తిని వాళ్ళు రాబరీ చేసి వాడిని ఎత్తుకెళ్ళిపోయారు అని, అంటే కిడ్నాప్ కూడా చేశారు అనే దాని మీద అప్పుడు కాస్త ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఉండేది. ఇమీడియట్గా నేను అంటే అప్పుడు అక్కడ క్రైమ్ ఎస్ఐ చేసేవాడిని. మఫ్టీలో ఉన్న మనం ఇమీడియట్గా అక్కడ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా కంప్లైంట్ని అతని స్కూటర్ మీద, ఎందుకంటే మళ్ళీ మనం జీప్ తీసుకొని వెళ్తే లేకపోతే దీంట్లో ఐడెంటిఫై అవుతామని చెప్పేసి అతని స్కూటర్ పైనే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ని ఏమంట ఆటోలో దట్టు ఆటో ఒకటి తీసుకొని ఆటోలో రమ్మని చెప్పి వాడిని అది చేంజ్ చేస్తూ పోయాం. అప్పుడంతా వీళ్ళ యాక్టివిటీ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. అయ్యూబు, తర్వాత వాడు జావీదు, తర్వాత ఇబ్రహీం, వాడు వాళ్ళంతా అప్పుడప్పుడే స్టార్ట్. చిన్న రౌడీ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. ఏదో ఉంది ఇబ్రహీం అనేవాడిది, ఏదో ఉంది ఐడెంటిఫికేషన్ అని అంటే ఇమీడియట్గా రాబరీ ఉంది కదా అని ఇమీడియట్ వెళ్ళాం. ఆ క్రమంలో అక్కడ ఒక వ్యాన్ ఐడెంటిఫై చేస్తుంటే అప్పుడే చీకటి అవుతుంది. ఆ వ్యాను చూసేసరికి అరే సార్ ఇందులో పోతున్నారు వీళ్ళంతా, మారుతి వ్యాన్, అందులో 6-7 ఉన్నారు. ఇమీడియట్గా ఆ స్కూటర్ తోటి చేజ్ చేసి వాడిని ఆ బీబికా చష్మా ఏరియాలో ఆ సందులు గొంతులు తిరిగి ఆఖరికి ఆ ఓవర్టేక్ చేసి ఆ వ్యాన్ ముందు బండి పడేసి దూకి అంత సినిమాటిక్ అయ్యేసరికి వాళ్ళు 6-7 ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. వాళ్ళ అంటే పోలీస్ అనే ఐడెంటిఫికేషన్ ఏంటో మిగతా వాళ్ళు పారిపోయారు కానీ ఒక ఇద్దరు మిగిలారు. అందులో వాడి పేరు నాకు ఇప్పుడు అంత గుర్తులేదు కానీ టఫెస్ట్ గై వాడు. ఒకసారి అప్పుడే 6-7 months ముందు డబుల్ మర్డర్, కాలాపత్ర డబుల్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి ఉన్నాడు వాడు. అప్పుడే రిలీజ్ అయినట్టున్నాడు. మైట్ బి అప్పుడు ఏజ్ 26, 28, 27 ఉండి ఉంటుంది, యంగ్. ఒకరిని పట్టుకొని మనము వాడిని డీల్ చేస్తున్నంత లోపల వీడు నన్ను ఒక చాకుతోటి కొట్టాడు. చాకుతోటి కొట్టేసరికి ఇమీడియట్గా ఆ చాకు లక్కీలీ నాకంటే వాడు ఫిజికల్గా టఫ్గా ఉన్నాడు. ఆ లాగేసుకుని మనం అంటే కత్తి మన చేతిలోకి వచ్చింది. లక్కీలీ కత్తి చేతిలోకి రాగానే ఆ కంప్లైంట్ చేతిలోకి ఇచ్చా. ఏమంటున్న స్కూటర్లో ఉన్న కంప్లైంట్ చేతిలోకి ఇచ్చేసరికి ఇక మళ్ళీ మనం ఎక్కువ ఆలోచించలేకపోయినాం. వాడు అంత లోపల లక్కీలీ మేము ఎప్పుడు జనరల్గా సిటీలో కూడా కల్చర్ లేదు, రివాల్వరు పిస్టల్లో పెట్టుకొని తిరగకపోయేవాళ్ళం. కానీ ఎందుకో ఆ సంఘటనలో పర్టికులర్గా ఆ రోజు నా రివాల్వర్ ఉంది. నేను వెంటనే రివాల్వర్ తీసేసరికి వాడు ఆ రివాల్వర్ పట్టుకున్నాడు. ఆ ఫైటింగ్లో ఆల్మోస్ట్ ఉన్న రౌండ్స్ అన్నీ ఫైర్ చేయాల్సి వచ్చింది. గన్తోటి ఫైరింగ్ అయిపోయింది. 5 రౌండ్లు అయిపోయాయి, చేతిలో రౌండ్స్ లేవు, అయిపోయాయి. వాడు కూడా లక్కీలే అది ఎక్కడ తగిలిందో ఏంటో వాడెవడో కూడా తెలియదు నాకు. అంటే ఆ సంఘటన కొద్ది బిటర్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ రోజు మనం కొద్దిగా అటు ఇటు అయితే నేను కూడా పైకి పోయాల్సిన టైం కాబట్టి ఆ తర్వాత రియలైజ్ అవుతే షాక్లో ఉంటే ఎలా ఉంటుంది సంఘటన అనేది నాకు ఏమీ ఐడెంటిఫై చేయలేకపోయాను. తర్వాత కొంత ర్యాంక్ ట్రాక్లో పోయింది సరిగ్గా గుర్తుపట్టక, అది అక్యూజ్ని సరిగ్గా గుర్తుపట్టలేకపోయేసరికి ఆ రోజంతా కన్ఫ్యూజ్ అయింది. ఇమీడియట్గా ఆ రోజు వాడు చనిపోయాడా మరి బతుకున్నాడా ఏంటి అనే గొడవలో అసలు మేము ఆ రోజంతా సౌత్ జోన్ అంతా అలర్ట్ చేశారు. సౌత్ జోన్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఆల్మోస్ట్ కమిషనర్ గారి లెవెల్లో అలర్ట్ అయిపోయేది. అప్పుడు అరవిందరావు సార్ అడిషనల్ కమిషనర్ ఉండే, సుకుమార్ గారు సార్ సిపి గారు. ఫస్ట్ అక్కడ ఇన్స్పెక్టర్ ఎవరంటే అప్పుడు మాధవరెడ్డి. టఫ్ గై, వెరీ వెరీ టఫ్ గై. అంటే ఉండాల్సిన ఆఫీసర్, లీగల్లీ సౌండ్, లీగల్లీ అండ్ డాక్యుమెంటేషన్ పాయింట్లో రియల్లీ సౌండ్, నేర్చుకోవాల్సింది టఫ్ గై. ఆయన చార్జ్ షీట్ వేయడం ఎలా నేర్చుకో చాలా బ్రహ్మాండంగా. సార్ కేసులు ఏవి కూడా చెప్పేవాడు. 90 days దాటి ఆయన కేసు ఏది గ్రేవ్ కేసు చార్జ్ షీట్ ఉండకపోయేది. ఖచ్చితంగా 90 days లోపల చార్జ్ షీట్ వేసేవాడు. ఆయన చార్జ్ షీట్ వేసినప్పుడు కూడా ఎక్కడ లింక్ తెగిపోకుండా రాసేవాడు. టఫ్ సార్. అప్పటికే 60s లా చదివాడు. కానీ కొంత పోలీస్లో అలాంటి దాన్ని ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేయరు. ఆఫీసర్స్ తోటి కదండి, కోపం అని ఏం కాదు ఆయనకు, కానీ చిన్నదానికి టఫ్గా నిలబడేవాడు. కొద్దిగా అంటే ఉండాల్సిన ఆఫీసర్. తర్వాత సెకండ్ పోస్టింగ్ నాకు ఆ శంషేర్గంజ్. ఈ ఇన్సిడెంట్ తర్వాత దెన్ ఆఫీసర్స్ ఛాయిస్ అడిగారు.
అంటే మన రిక్వెస్ట్ మీద టార్గెట్ అయి ఉంటారు కదా. చాయిస్ అడిగితే నేను ఇక నెక్స్ట్ వెజ్ జోన్, అప్పుడు జోన్ పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. వెజ్ జోన్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. వెజ్ జోన్లో అప్పుడు గౌతమ్ సాంగ్ సార్ డీసీపీ సార్ దగ్గర అప్పుడు ఆప్షన్ అడిగితే బంజారీల్స్, అప్పుడు రామచంద్రన్ సార్ కొద్ది పరిచయం ఉండే కాబట్టి నేను అక్కడ సార్ ఉన్నారు సార్ నేను అక్కడికి వెళ్తానని ఆప్షన్ తోటే గౌతమ్ సార్ డీసీపీ, గోపీనాథ్ రెడ్డి గారు జాయింట్ సిపి ఆ టైంలో. గోపీనాథ్ రెడ్డి సార్ జాయింట్ సిపి. నాకు సార్ అదే అడిగాడు, మన ఎస్ఆర్ నగర్ వెళ్తారా అని. నేనన్నా సార్ ఎస్ఆర్ నగర్ అంటే అక్కడ ప్రాపర్గా ప్లేస్ ఉండదు, కూర్చునేందుకు కూడా సరిగ్గా ప్లేస్ ఉండకపోయేది. అప్పుడే ఇది బంజారీల్స్ కొత్తగా పోలీస్ స్టేషన్ కట్టారు, అందులో కాస్త కూర్చునేందుకు ఒక ఎస్ఐ కంటూ ఒక రూమ్ గట్రా ఉంది సార్, నేను అందుకోసం బంజారీల్స్ వెళ్తానని అంటే సార్ నవ్వి నాకు అడిగిన ఛాయిస్ బంజారీల్స్. రామచంద్రన్ సార్ మీకు? రామచంద్రన్ సార్ ఇన్స్పెక్టర్ గారు. ఆయన దగ్గర నేర్చుకున్నారు. సార్ దగ్గర ఎవరినైనా ఆఫీసర్ని మేనేజ్ చేయగలుగుతారు. సార్ దగ్గర ఈ టాలెంట్ ఉందిలేండి. సార్ కూడా అంటే హార్డ్ వర్కరు, ఖచ్చితంగా పోలీసింగ్ అంటే మాధవరెడ్డి సార్కి భిన్నమైన పోలీసింగ్, కానీ ఈ కెన్ డీల్ ఎనీ సిచ్యువేషన్. అవును, ఈ కెన్ డీల్ ఎనీ. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఆయన దగ్గర ఒక ట్రిక్ చాలా, అంటే డీల్ అదే అంటున్నా, ఈ కెన్ డీల్ ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, అది ఉందిలేండి. అక్కడే ఉన్నాయా మీకు మెయిన్ బాగా గుర్తుండిపోయింది? బంజారీల్స్ అప్పటికి చాలా టఫ్ టైం సార్. అక్కడ ఏంటంటే బంజారీల్స్ నిజంగా కూడా 24 గంటలు మేము నైట్ అంటే డ్యూటీ ఆఫీసర్ చేసినా ఏమైనా ఉన్నా చాలా ఎక్కువ వర్క్. హై ప్రొఫైల్ ఉంటాడు, ఎక్యూజ్డ్ హై ప్రొఫైల్ ఉంటాడు, అందరూ హై ప్రొఫైల్ కేసులే. కొంత న్యూసెన్స్ వాల్యూ ఉండేది, కానీ అప్పుడు లక్కీలీ అంటే కొంత ఠాగూర్ సారు తర్వాత గౌతమ్ సాంగ్ సారు టఫ్ గా, తర్వాత వెంటనే ఠాగూర్ సార్ వచ్చాడు, కొన్ని రోజులు చేసిన తర్వాత ఉమేష్ షరఫ్ సార్ వచ్చారు. ఉమేష్ షరఫ్ సార్ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే సార్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ ది సిఆర్పిసి మ్యాన్, లా తప్ప లా నుంచి ఒక 1 ఇంచ్ కూడా కిందికి దిగేవాడు కాదు. అది మాకు చాలా ప్రొటెక్షన్ ఉండేది. లా ప్రకారం ఉద్యోగం చేయడం చాలా ఈజీ ఎప్పుడైనా, యాజ్ పర్ ది లా ఎవరైనా కానివ్వండి, ఎదుటోళ్ళు ఎవరైనా ఉండనివ్వండి, దట్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ జాబ్. లా దిగి మనం ఈ మేనేజ్మెంట్ స్కీమ్స్ పెడితేనే కష్టం. మేనేజ్మెంట్ స్కీమ్స్ ఉద్యోగాలు చేయాలంటే సిటీలో ఒక మంచి అలవాటు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మేము సిటీలో ఉద్యోగం చేసాం కాబట్టి అంత సిఆర్పిసి ఉద్యోగమే చేసాం, పర్ఫెక్ట్ సిఆర్పిసి ఉద్యోగం. అందులో మనకి ఎదుటోళ్ళు ఎవరైతే ఏంటి, మనకేం అందులో పోయేదేం లేదు. ఏమంటే బాగా చూసుకుంటారు న్యాచురల్ కూడా. బాస్ అప్పుడు ఉండేది మాకు. ఉమేష్ షరఫ్ సార్ ఆల్మోస్ట్ నేను సార్ దగ్గర ఫుల్ టర్మ్ చేశాను, యాజ్ ఇట్ ఈస్ సిఆర్పిసి కాబట్టి ఎంత టఫ్ ఎదుటి వ్యక్తి అయినా మాకు ఏం పెద్ద తేడా తెలియకపోయేది. జాబ్ చేసేవాళ్ళం, మా పని మేము చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత కమిషనర్స్ కూడా, తర్వాత పేరవరం రాములు సార్ వచ్చారు, తర్వాత మహంతి సార్ వచ్చారు, అంటే కృష్ణారావు సార్ ఉన్నారు, మహంతి సార్ ఉన్నాడు, ఏకే మహంతి సార్ ఇలా అంటున్నారు. కృష్ణారావు సార్ కూడా పనిచేశారు అందరి దగ్గర. ఇప్పుడు కృష్ణారావు సార్ ఎంత టఫ్, తర్వాత మహంతి సార్ టఫ్, మధ్యలో ఆర్పి సింగ్ సార్ ఉండే, పర్లేదు కొద్దిగా మేనేజ్ అయ్యేది. కానీ అంటే మేము ఒక రకంగా సిపిగా, అంటే మేము కూడా అంటే సిపి లెవెల్లో మాకు పెద్దగా ఎస్ఐస్ తోటి ఏమి ఉండదు, కానీ చూసి నేర్చుకున్నది మాత్రం అనుకోకుండా కృష్ణారావు సార్ మాకు ఎలానే ఇక్కడ మా డైరెక్టరే ఉండే అకాడమీలో, అప్ప డైరెక్టర్ ఉండే. తర్వాత మళ్ళీ ఈయన ఆర్పి సింగ్ సార్ వచ్చారు, తర్వాత మహంతి సార్ వచ్చారు. సార్ కూడా ఏకే మహంతి సార్ కూడా యాజ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ ది లా ఉద్యోగం కాబట్టి యాజ్ పర్ ది లా ఉద్యోగం చేస్తే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. కానీ కృష్ణారావు గారి దగ్గర మెమరీ ఉంటుంది సార్, ఆ మెమరీతో ఆయన నవ్విస్తూ పని చేసుకుంటాడు. చాలా అంటే మహంతి సార్ అంటే కొంచెం సీరియస్గా ఉంటాడు, కానీ మా కృష్ణారావు సార్ నవ్వుతారు, నవ్విస్తారు, పని చేయించుకుంటాడు. కానీ సార్ కూడా కాయిన్కి 2 వైపులు ఉంటుంది, స్టార్ షో 2 వైపులు ఉంటుంది. అవును, అంటే మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఆఫీసర్స్ అందరు ఆల్మోస్ట్ యాజ్ పర్ ది లా ఇన్నేళ్ళు ఉద్యోగం చేసామనే సాటిస్ఫాక్షన్. నిజం కూడా నేర్చుకున్నది ఏంటంటే, ఒకసారి నేను ఉమేష్ షరఫ్ క్రైమ్ మీటింగ్లో నన్ను అన్నాడు ఏదో ఒక మాట, అది అంటే నాకు ఒక రకంగా తిట్టేది నాకు, కానీ అది నాకు నా లైఫ్ టైం గుర్తుండిపోయింది. ఒక ఇన్ఫ్లుయెన్స్లో సార్ ఇది ఇతను చెప్పడంలో అరెస్ట్ చేయలేకపోయామని చెప్పా, ఒక ఆఫీసర్ చెప్పడంలో అరెస్ట్ చేయలేక, ఇంకో కేసులో ఇతను చెప్పడంలో అరెస్ట్ చేయడం జరిగింది సార్ అని చెప్పా. సార్ ఆ సందర్భంగా ఆర్ యు ఐఓ
ఆర్ సంథింగ్ అని అన్నారు. అది మా మాట అనేసరికి అది నాకు చాలా బాధ అనిపించింది. సిన్స్ ఆఫ్ దట్ డే ఐఎమ్ అంటే నా ఆత్మ అంటే నాకు అంటే ఒప్పుకునేంత మటుకు కాన్షియస్ ఒప్పుకునేంత మటుకు అప్పటి నుంచి ఆఫీసర్లు చెప్పే లీగల్లీ లేకపోతే ఈవెన్ ఆఫీసర్ చెప్పినా ఈయనకుంటా అలవాటు అయ్యాం. అంటే మీకు ఒక మంత్రం అది మంత్రం అయిపోయింది. నిజం కూడా అది ఎంత పెద్ద మాట అంటే నిజంగా ఐ షుడ్ ఒబ్లైజ్ బై ది మై లా, అంతే తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఐ కాంట్ గో ఆన్ దట్ ఆఫ్ ది మెరిట్స్ అని. నిజంగా కూడా సిటీలో ఆల్మోస్ట్ నాలానే ఉంటారు అందరు మిగతా ఇన్స్పెక్టర్స్ కానీ. అప్పుడు మా జనరేషన్లో అప్పుడున్న బ్యాచ్లో దెబ్బకు సెట్ అయ్యాం అందరం లీగల్ ఉద్యోగం చేసుకోవాలని. నిజంగా కూడా లీగల్ ఉద్యోగం చేస్తే మనకి ఏం ప్రాబ్లం కూడా రాదు. తర్వాత ఎక్కడ నుండి బంజారాహిల్స్ నుంచి బంజారాహిల్స్లో 4 years ఆల్మోస్ట్ చేశాను. తర్వాత నాకు ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాఫిక్లో సార్ నాకు అసలు ట్రాఫిక్ చేయడం అప్పట్లో కొంత ఇష్టం లేకుండే. నేను పర్సనల్గా వెళ్ళి సార్ని అడిగా, ఎంవి కృష్ణారావు సార్ని, సిపి ఉండే. సార్ మీరు పోయిపోయి నన్ను ట్రాఫిక్ వేశారు సార్ అని అంటే, నో సెలెక్టెడ్గా ఎవరైతే నేను అనుకున్నానో అందరినీ, మై ఫస్ట్ కన్సర్న్ ఇన్ ద సిటీ ఈజ్ ద ట్రాఫిక్ అండ్ ద సెకండ్ ఈజ్ కరప్షన్ ఆయన అన్నమాట ఆ రోజు. కాబట్టి మీ అందరు ఎవడెవడైతే ఉన్నాడో అందరినీ టఫ్ ఉన్న వాళ్ళందరినీ ట్రాఫిక్లో వేస్తున్నాం. అరే ఇదేంటి సార్ టఫ్ అంటారు మళ్ళీ ట్రాఫిక్లో వేసారు మీరు అని అంటే, సార్ చమత్కారం ఎలా ఉంటుంది నాన్న, అందులో ట్రాఫిక్లో ఉద్యోగం చేయించాడు. కొన్ని రోజులు చేసిన తర్వాత ఇక మళ్ళీ సార్ ఉన్నంతసేపు ఉండి ఏదో మళ్ళీ బతుకు చూడడానికి ట్రాఫిక్ అప్పుడు ఏ జోన్ పంజాగుట్ట. అబ్బా పంజాగుట్ట టఫ్ ఉండేది. కొంచెం చేసిన తర్వాత మళ్ళీ సిసిఎస్ పెట్టుకొని అప్పుడు డీడీ ఉండే కదా, డీడీకి వచ్చాం. డీడీ అదే టైంలో సార్ ఇంట్లో ఒక్కొక్కటి తప్పిపోతుంది, అది నిమిషంలో దొరుకుతుంది, అది గుర్తుందా? నాకు గుర్తులేదు. ఎస్ఆర్ నగర్లో ఉన్నప్పుడు ఎస్ఆర్ నగర్లో ఉన్నప్పుడు ఒక జడ్జి గారి కుక్క తప్పిపోయింది. సార్ కుక్క కూడా తప్పిపోతుంది, కమిషనర్ గారి కుక్క మాయం. అది నాకు ఐడియా లేదు. మా దగ్గర అప్పుడు బంజారీస్లో ఉన్నప్పుడు ఒక జడ్జి గారి కుక్క తప్పిపోయింది. తప్పితే అప్పుడు అదే తతంగం ఉంటుంది, కానీ దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ కాదు. మా ఇన్స్పెక్టర్ చాలా బాధపడిపోయాడు. అప్పుడు మా సిఐ వైటీఆర్ ప్రసాద్ సార్ ఉండే, ఇలాంటి కేసులు కూడా చేయాల్సి వస్తుంది మన కర్మ అని. సార్ ట్రాఫిక్ తర్వాత సార్ మళ్ళీ ఎక్కడ ఇచ్చారు? ట్రాఫిక్ తర్వాత నేను క్రైమ్ బ్రాంచ్ వైట్ కలర్ అఫెన్స్ అంటే ఈఓడబ్ల్యూ టీమ్ సిసిఎస్ చేసాం. అది సాటిస్ఫాక్టరీ. ఫస్ట్లో నరసింహారావు సార్ ఉండే, తర్వాత మన అమిత్ గారు సార్ ఉండే, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? చాలా. సార్ కూడా సిబిఐ నుంచి వచ్చారు అప్పుడు. చాలా మంచి ఆఫీసర్ అమిత్ గారు సార్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్కి ఉండాల్సిన ఆఫీసర్ అసలు. లైక్